నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసిందని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వేలాది ఉద్యోగాలు ఇచ్చామన్నారు. రవీంద్ర భారతిలో జరిగిన కొలువుల పండుగ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి జూనియర్ లెక్చరర్స్, పాలిటిక్స్ లెక్చరర్స్ కు నియామక పత్రాలు అందించారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ స్కూల్స్ తో పోటీ పడాలని సూచించారు. ఇక గత సీఎం చేసిన అప్పుల వల్ల వడ్డీకే రాష్ట్ర ఆదాయం పోతోందని, మిగిలిన కొంత ఆదాయంతోనే ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఉద్యోగాలలో అన్నిటికంటే కీలకమైనది విద్యాశాఖ. అది సాంకేతిక విద్యనా, లేకపోతే ప్రాథమిక విద్యనా, ఉన్నత విద్యనా, ఏది అనేది పక్కన పెడితే ఈ విద్యనే దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉన్నది అని పెద్దలు చెప్పిండ్రు. ఇవాళ ఈ దేశం యొక్క ఆర్థిక పురోగతి మన విద్యాశాఖలో ఉన్నది. ఈ విద్యాశాఖనే భవిష్యత్తు విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దవలసిన మీ సిబ్బంది ఈరోజు ఆ బాధ్యత తీసుకొని తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నారు. అలాంటి విద్యాశాఖలో ఇచ్చే ఉద్యోగము విద్యాశాఖకు కేటాయించే నిధులు ఖర్చు కాదు, అది భవిష్యత్ తరాల పెట్టుబడి. అందుకే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి 21,650 కోట్ల రూపాయలు విద్యాశాఖకు కేటాయించి విద్యకు మా ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉన్నదని చెప్పి మేము ప్రయత్నం చేసినాం. 10 సంవత్సరాలు డిఎస్సి నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం, ఇచ్చిన పరీక్షలు రాయకపోవడం, పరీక్షలు రాసిన ప్రశ్నాపత్రాలు, జవాబు పత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముతుంటే వాటన్నిటిని పక్కన పెట్టి టెట్ పరీక్షలు నిర్వహించడమే కాకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 55 రోజులలో మా అధికారులు పరీక్షలు నిర్వహించడం, ఫలితాలను ఇవ్వడము, నియామక పత్రాలను అందజేయడం కూడా 55 రోజుల్లోనే 11,000 పైచిలకు ఉపాధ్యాయులను నియమించిన చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వానిది, ప్రజాపాలనది. అదేవిధంగా 15-20 సంవత్సరాలు టీచర్ల ప్రమోషన్లు రాలే, 10 సంవత్సరాలు బదిలీలు జరగలే. దాదాపుగా 22,000 మంది టీచర్ల యొక్క ప్రమోషన్లు ఇవ్వడమే కాకుండా 36,000 మంది టీచర్ల యొక్క బదిలీలు చేసి విద్యా శాఖను ప్రక్షాళన చేసి ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది అని చెప్పి మేము స్పష్టంగా ఆ నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చినాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ కొంత నిర్లక్ష్యానికి 10 సంవత్సరాలు గురవడం వల్ల దేశంలో ఉన్న రాష్ట్రాలలో అట్టడుగు నుంచి లెక్క పెడితే 2వ రాష్ట్రంగా 3వ రాష్ట్రంగా ఉన్నాం. మొదటి నుంచి లెక్క పెడితే 1, 2, 3లో ఉండాల్సిన తెలంగాణ రాష్ట్రం విద్యాశాఖలో చిట్ట చివరి నుంచి లెక్క పెడితే 2వ స్థానంలో 3వ స్థానంలో ఉండడం అనేది ఇది ఆందోళన కలిగించే విషయము. కేరళతో పాటు పోటీపడి రాణించవలసిన తెలంగాణ రాష్ట్రం విద్యాశాఖలో ఇంతగా ప్రమాణాలు పడిపోవడం ఇది ఆందోళనకరము, ఇది తెలంగాణ జాతికి అవమానకరం అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న మిత్రులారా. వాస్తవాలను అంచనా వేసుకొని వాస్తవాల మీద మనం చర్చించుకొని భవిష్యత్ ప్రణాళికలను నిర్ణయించుకున్నప్పుడే నిజంగా తెలంగాణలో ఉన్న విద్యా ప్రమాణాలను పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. దాదాపుగా 30,000 పాఠశాలల్లో 25,50,000 మంది విద్యార్థులు ఉంటే 11,800 ప్రైవేటు పాఠశాలల్లో 36,87,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు అంటే మనకంటే ప్రైవేటు పాఠశాలలు గొప్పవా? మనకంటే విద్యా ప్రమాణాలు ఎక్కువగా ఉన్న సిబ్బంది వాళ్ళ దగ్గర ఉన్నారా? మనం ఎందుకు ఆ ప్రైవేట్ స్కూల్స్తోని కాంపిటీట్ చేయలేకపోతున్నాము? మన కాంపిటీషన్ ఎందుకు వాళ్ళతో పోటీ పడే విధంగా లేదు? ఎక్కడ లోపం ఉన్నదో దాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, మీకు మాకు ఉన్నదా లేదా ఒకసారి ఆలోచన చేయండి అని నేను అడుగుతున్నా. ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ చదువులు చెప్పే అక్కడుండే ఉపాధ్యాయుల యొక్క ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళ చదువులు కానీ మీకంటే ఎక్కడా ఎక్కువ లేవు. నేను చాలా పాఠశాలల్లో వివరాలు తెప్పించిన, కానీ ఫోకసే ఎక్కడో మిస్ అవుతున్నాం. దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల యొక్క చేరిక తగ్గుతూ వస్తుంది. విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. ఇది ఆందోళన కలిగించే స్థాయికి చేరుకున్నాము. 6,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతభత్యాలు, పెన్షన్లు,
అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఏదన్నా అనుకోండి, మీకు ప్రతి నెల జీతభత్యాలు ఇవ్వడానికి 6,500 కోట్లు పోతున్నాయి. ఇంకొక 6,500 కోట్లు అయ్యగారు చేసిన అప్పులకు తప్పులకు ప్రతి నెల 10 తారీఖు లోపల కట్టాల్సి వస్తుంది. 7 లక్షల కోట్ల అప్పులు చేసిండు, కాళేశ్వరం లాంటి తప్పులు చేసిండు. ఈ రెండింటి కలిపి అప్పులకు తప్పులకు కలిపి ఇష్టం ఉన్నా లేకపోయినా, నాకు నచ్చినా నచ్చకపోయినా ఆయన నాకు ఇచ్చిన నజరానా ఏందయ్యా అంటే ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు నేను అప్పులోకి కట్టాల్సిందే. నేను ఒక పూట ఉపాసం పండినా బ్యాంకులో రిజర్వ్ బ్యాంకులో పడంగానే వాళ్ళే గుంజుకుంటారు, నన్ను అడగను కూడా అడగరు. ఇది ఒక డబ్బా నా ఆదాయం.